ఇన్ని సందర్భాలులో ఈ వ్యక్తులందరూ మనకు కనబడతారు. 18 మంది వ్యక్తులు క్రిస్మస్ క్యారెక్టర్స్ అనే ప్రధాన అంశంగా మనం వీరిని చూసాం. 6 బృందాల్లో వీరిని వేసుకొని మాట్లాడుకున్నాం. ఇందులో అధికార మదంతో ఒకవైపు హింసా ప్రవృత్తిని కొనసాగిస్తున్న అధికార బృందం ఒకవైపు, రాజకీయ బృందం ఒకవైపు, వారికి తొత్తులుగా మారిపోయిన మత సంబంధమైన నాయకుల బృందం ఒకవైపు అయితే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరధారిగా ఆయన రాకను ఎందుకు జరిగిందో అని గుర్తించి విశ్వాసముతో ఆయన ఆరాధించిన వారు, ఆయన హత్తుకున్నవారు, ఆయన శరీరధారిగా ఆయన ఈ భూలోకానికి రావడానికి దేవుని మాటకు శిరస్సు వంచిన వారు మరొక వైపు కనపడుతున్నారు. ఈరోజు ఈ ప్రపంచం ఇలాగే కనపడుతుంది. ఈ రోజుకి స్టిల్ ఈ ప్రపంచం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకొని రాజకీయ అధికారులు ఉన్నారు. ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకొని మత సంబంధమైన నాయక బృందం ఒకవైపు కనపడుతుంది. కానీ మరోవైపు ఆయన ఈ శరీరధారికి ఎందుకు వచ్చాడో అని ఆ రోజు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో, సుమయోను గారు మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు, ఎలిజబెత్ గారు మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి, యోహాను గారు మొదలుకొని అన్న వరకు, సుమయోను గారు అన్న వరకు, గొర్రెల కాపర్లు, జ్ఞానుల వరకు ఎలాంటి విశ్వాసం అయితే ఉందో, ఈరోజు ఆయన యందు నిజమైన విశ్వాసం కలిగిన వారు, నా ప్రభు నా కోసమే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు, నా కోసం మాదిరిని చూపాడు, నా కోసం, నా పాపం కోసం ఆయన మరణించాడు, శిలువ బలియాగాన్ని జరిగించాడు, ఆయన ఎందుకైతే వచ్చాడో, ఏ విమోచన అయితే నాకు ఇవ్వడానికి వచ్చాడు, ఏ రక్షణనైతే నాకు ఇవ్వడానికి వచ్చాడో ఆ కార్యాన్ని నా కోసం నెరవేర్చాడు, నాకు గొప్ప సమాధానం ఇచ్చాడు, నా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు నా పాపములకు ప్రాయశ్చిత్తం, విమోచన, విడుదల దొరికింది. ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఆయన ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అని ఆనందంతో, సంతోషంతో, విశ్వాసంతో మరొక వైపు ఆయన ఆరాధిస్తూ, కొనియాడుతూ, ఆయన చేసినటువంటి గొప్ప మేలులను బట్టి ఆయన స్తుతిస్తున్న బృందం ఒకవైపు ఈరోజు మనకు కనబడుతుంది. మనం ఏ బృందంలో ఉన్నాం? ఈరోజు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి ఈరోజు మనం ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన విమోచకుడు అని, ఆయన రక్షకుడు అని ఆ రోజు కొనియాడారు. ఈరోజు ఆయన మరణాన్ని మన కోసం, ఆయన బలియాగాన్ని జరిగించి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఈరోజు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై మనల్ని పరిపాలించున్న రాజుగా, మన పరిపాలకుడిగా ఉన్న ప్రభు యొక్క రాజ్యంలో ఈరోజు మనం ఆయన ఆరాధించేవారిగా, ఆయన విమోచకునిగా కలిగి ఆయన ఇచ్చిన నిరీక్షణతో, ఆయన ఇచ్చిన విశ్వాసంలో మనం విశ్వాసులుగా నిరీక్షణలో ఎదురు చూస్తున్నామా? ఆయన ఇచ్చిన నిరీక్షణను బట్టి, ఆయన ఇచ్చిన విమోచనను బట్టి మనం స్తుతిస్తున్నామా, ఆనందిస్తున్నామా, సంతోషిస్తున్నామా? ఈ విషయాలన్నిటి బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి, ఆరాధికులుగా ఉండాలని కోరుకుంటూ, అట్టి విశ్వాస సంబంధమైన నిరీక్షణతో కూడిన ఆరాధన జీవితాన్ని మనందరికీ ఆ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.